ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. నమస్తే సార్. నమస్తే. సార్, అమెరికాలో మన స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు. అప్డేట్స్ వస్తున్నాయి. అంటే అక్కడ సరిగ్గా ఏమంటారు, ఆ జాబ్ ఫెసిలిటీస్ లేక లే ఆఫ్స్ రావడం వల్ల, ఎంటర్ అవ్వడం వల్ల చాలామంది కూడా తక్కువ జీతాలకే అక్కడ జాబ్స్ చేయడం, పెట్రోల్ బంక్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ ఇలాంటివన్నీ చూస్తున్నాం. తలలు పట్టుకుంటున్నారు, ఎందుకు వచ్చామా అమెరికా అని చెప్పేసి. అప్పట్లో అమెరికా అంటే అసలు ఇక్కడ తినడానికి ఉన్నా లేకపోయినా మేము అమెరికా వెళ్ళిపోతున్నాం, ఫ్లైట్స్ డాలర్ సంపాదించాలని. ఎప్పుడైతే డిగ్రీ బీటెక్ అయిపోతుందో వెంటనే ఫ్లైట్ ఎక్కేసి అట్లా వెళ్ళిపోయారు. ఈ రోజున తలలు పట్టుకుంటున్నారు, ఎందుకు వచ్చాము అమెరికా అని చెప్పేసి. ఏంటంటారు సార్, ఇదంతా ఎందుకు జరుగుతుంది? దీనికి రీజన్స్ ఏంటంటారు? అమ్మ, అంటే రీజన్స్ చాలా ఉన్నాయి. ఇట్స్ ఎ వెరీ డీప్ సబ్జెక్ట్ టు డిస్కస్. కానీ ఒకటి విరుగుట కొరకే, అవునా? ఇవాళ మనం అమెరికాలో ఉద్యోగాలు పోయాయి అని అంటున్నామే, కానీ భారతదేశంలో ఎన్ని ఉద్యోగాలు పీగేస్తున్నారు, అవునా కదా? భారతదేశంలో కూడా ఐటీ ఉద్యోగస్తుల్ని, వేరే ఉద్యోగస్తుల్ని అలాగే వేల సంఖ్యలో తీసేస్తున్నారు. కంపెనీస్ మూతేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో చూసినట్టయితే ఒక 400 కంపెనీలని సర్వే చేసినప్పుడు దాదాపు 130,000 మందిని లే ఆఫ్ చేశారు. ఎందుకు లే ఆఫ్ చేశారు? మనకు రీజన్స్ ఉన్నాయి, విపరీతమైన రీజన్స్ ఉన్నాయి. ఒకటి, పలుమని మన వాళ్ళందరూ అమెరికా అని పరిగెత్తారు. ఎందుకు పరిగెత్తారు అంటే బెటర్ ఆపర్చునిటీస్. యు అండర్స్టాండ్ మై పాయింట్? అంటే మన వాళ్ళు ఇక్కడ ఆపర్చునిటీస్ ఇవ్వలేదనే కదా అర్థం, అంతే, అవునా? బ్రెయిన్ డ్రెయిన్ అని కంగారు పడుతున్నామే తప్పితే మరి వాళ్ళకి తగ్గ ఆపర్చునిటీస్ మనం ఇక్కడ ఇవ్వలేదు. పిల్లలు వెళ్ళిపోతున్నారు అని వాళ్ళు తప్పడానికి లేదు. వాళ్ళు దే వాంటెడ్ బెటర్ కెరియర్స్, సో దే హ్యావ్ లుక్డ్ అట్ ఇట్. ఇక్కడ ఆపర్చునిటీస్ లేకపోవడం ఒక కారణం, అందుకని అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇనిషియల్ డేస్లో పోయిన వాళ్ళందరూ బాగా ఫ్లరిష్ అయ్యారు, అవునా? సీనియర్ మోస్ట్లు అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్, మన 2 పెద్ద కంపెనీలకి సిఇఓలు ఇండియన్స్ ఉన్నారు, మీరు సాఫ్ట్వేర్లో చూసినట్టయితే, అవునా? అమ్మాయిలు లైక్ ఇందిరా నూయి లాంటి వాళ్ళు దే హ్యావ్ గాన్ ఇన్ టు సీనియర్ మోస్ట్ పొజిషన్స్. ఐటీఏ కాదు, యు అండర్స్టాండ్? ఐటీఏ కాదు, వివిధ రంగాల్లో కూడా మన వాళ్ళు వెళ్ళి రాణించారు, అవునా? అంటే మన పిల్లలకి సత్తా ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు దే గాట్ సెలెక్టెడ్, దే హ్యాడ్ గుడ్ లైఫ్. ఒకళ్ళని చూసి ఒకళ్ళు. దెన్ ఎవ్రీ ఫ్యామిలీ నౌ ఇన్ ఇండియా, ఇఫ్ యూ సీ ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ లెఫ్ట్ ఓవర్, ఆల్ ద చిల్డ్రన్ ఆర్ ఇన్ యుఎస్ ఆర్ యూకే ఆర్ జర్మనీ కైండ్ ఆఫ్ థింగ్, అవునా? ఈ మైగ్రేషన్లో పడ్డారు. అయ్యేసరికి ఏమైంది, అక్కడ మన జనాభా పెరిగి వాళ్ళకంటే ఎక్కువ మన వాళ్ళే ఎక్కువ అవుతున్నారు, అవునా కాదా? అయితే ఇదొక రీజన్ అయ్యేసరికి వాళ్ళ ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి పెరుగుతోంది. కానీ లే ఆఫ్లకి రీజన్ అది కాదు. లే ఆఫ్లు ఎందుకు చేస్తున్నారు అని ఈ 400 కంపెనీలని ఇంటర్వ్యూ చేసినప్పుడు మనం తీసుకుందాం. ముఖ్యంగా ఈ 3 తీసుకుందాం. అమెజాన్ కానీ, మన మైక్రోసాఫ్ట్ కానీ, లేదా మెటా కానీ. ఇవి 3 పెద్ద కంపెనీలు. ఈ 3 పెద్ద కంపెనీలు చూద్దాం. అమెజాన్ వాళ్ళు ఏమన్నారు అని అంటే, మా ఫైనాన్షియల్ కండిషన్, వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ది కైండ్ ఆఫ్ మార్జిన్స్ వాట్ వీ వాంట్. అవర్ బ్యాలెన్స్ షీట్స్ ఆర్ నాట్ ద వే వీ ఎక్స్పెక్టెడ్. సో వెన్ వీ రివ్యూడ్ అవర్ బిజినెస్ వీ రియలైజ్డ్ దాట్ ది మ్యాన్ పవర్ షుడ్ బి కట్, అని అందుకని కడుతున్నాము అని వాళ్ళ సిఇఓ యాండీ అన్నారు. అదే సుందర్ పిచ్చయ్య గారిని, సరే మరి మీరెందుకు తీసేస్తున్నారు, మీ దగ్గర కూడా చాలామంది లే ఆఫ్లు అయిపోతున్నాయి, 10,000 మంది దాకా తీసేశారు ఒక్కొక్కసారి అని అంటే, సుందర పిచ్చయ్య గారు ఏమన్నారంటే, అంటే టెక్నాలజీ మారుతోంది, ఏఐ వచ్చేసింది, మేము చాలా విషయాల్లో ఏఐ వాడుతూ ఉన్నాం. ఎప్పుడైతే మేము ఏఐ వైపు తిరుగుతున్నామో, ఏఐ వాడుతున్నామో, దాని బెనిఫిట్స్ తీసుకోవడంలో పడ్డామో, అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఇల్లో చాలా లేయర్స్ ఆఫ్ పీపుల్ మాకు అవసరం పడట్లేదు. ఇట్ విల్ బి ఓన్లీ అన్ ఎక్స్ట్రా కాస్ట్, అన్ అడిషనల్ కాస్ట్. అందుకని వీఆర్ రిమూవింగ్ అన్నారు. అదే మీరు మెటాకి వచ్చి మార్క్ను వచ్చి అడిగినట్టయితే అతను ఏమంటాడంటే,
కోవిడ్ వచ్చినప్పుడు దాస్ అ బూమ్, అందరూ ఇళ్ళలో ఉన్నారు, అందరూ Yes. ఫేస్బుక్లు, అందరూ వాట్సాప్లు, ఎవ్రీబడి వాజ్ యూజింగ్ ఆల్ మెటా ప్రోడక్ట్స్ టు ద గ్రేట్ థింగ్, ఇజంట్ ఇట్? అయ్యేసరికి ఇట్ వాజ్ అ ఛాలెంజ్. ఎప్పుడైతే జనాలు అందరూ రిమోట్లో ఉన్నారో, లాట్ ఆఫ్ టెక్నాలజీ, లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్, లాట్ ఆఫ్ హ్యాండ్లింగ్, ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ వచ్చేసరికి కుప్పలు తెప్పలుగా వాళ్ళు రిక్రూట్ చేస్తారు. Yes. ఇప్పుడు ఏమైంది, కోవిడ్ సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవ్రీబడి స్టార్టెడ్ గోయింగ్ బ్యాక్, Going back. ఎవ్రీథింగ్ హెస్ స్టార్టెడ్ బికమింగ్ నార్మల్. సో ఈ న్యూ నార్మల్లోకి వచ్చేసరికి హీ హ్యాడ్ నో వే దెన్ ఆస్కింగ్ పీపుల్ టు గో. మనిషి అవసరం లేదు, అంతే కదండి. మనిషి లేకపోయినా పని అవుతుంది కదా. అందుకని 3 డిఫరెంట్ రీజన్స్ అండి. Yes. ఈ వేరియస్ రీజన్స్ ప్రకారంగా కంపెనీలు వివిధ రీజన్ల ప్రకారంగా లే ఆఫ్ చేయడం జరిగింది. నాట్ బికాజ్ పిల్లలకి కాంపిటెన్సీ లేకపోవడమో, వీళ్ళు డెలివరీ చేయలేకపోవడమో, దే డోంట్ హ్యావ్ రిజల్ట్ కెపాసిటీ, ఇలాంటి కారణాలు కాదు, Yes. ఆర్గనైజేషనల్ కారణాల వల్లే వాళ్ళు చేశారు. రెండవది 23లో మీరు చూసినట్టయితే అమెరికా రెసెషన్ వైపు ఉంది. Yes. ఆ తర్వాత అమెరికా గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నాం ఎక్కువగా అని అంటే, ఈ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ కంట్రీలో ఎక్కువ ఉన్నాయి. అయ్యేసరికి మన దేశాల నుంచి కూడా తర్వాత మేధస్సు మన దగ్గర ఉంది, అవునా, స్కిల్ మన దగ్గర ఉంది. Yes. మన వాళ్ళందరూ అక్కడికి వెళ్దాం ఆనవాయితీ అయిపోయింది. వాళ్ళు దేవర్ ఆల్సో వెల్కమింగ్ దెమ్ బికాస్ దే రిక్వైర్డ్ దెమ్. ఎప్పుడైతే రిసెషన్ వస్తుంది, కంపెనీలన్నీ దెబ్బతింటున్నాయి, ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఎ ఛాలెంజ్ అన్నప్పుడు ఈ బయట వాళ్ళంతా ఎందుకు అన్న ఉద్దేశంలో లే ఆఫ్స్ కూడా జరిగాయి. Yes. అంటే ఒక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే కాదు, ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్లో అయ్యాయి, రీటైల్లో అయ్యాయి, ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ, నాట్ జస్ట్ ఇన్ ది యుఎస్ అలోన్, ప్రపంచం అంతా జరిగాయి, యుఎస్లో స్పెసిఫిక్గా చాలా ఎక్కువగా జరిగాయి. అయితే ఇప్పుడు మనం అంత కంగారు పడాల్సింది ఏం లేదు అని అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే వాళ్ళ రెసెషన్ తగ్గుముఖం పట్టింది. సో రెసెషన్ వస్తుంది అన్న భయం కొంత తగ్గింది. రెండవది, పోనీ వాళ్ళు ఏమైనా నష్టాల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా అంటే, దే స్టిల్ హ్యావ్ ఎ జీడిపి గ్రోత్ ఆఫ్ అబౌట్ 2% or 3%. దే ఆర్ ఆన్ అ గ్రోత్ ట్రాక్ ఓన్లీ. కాబట్టి ఇప్పటి వరకు జరిగినవేవో జరిగాయి, ఇక జరుగుతాయా అని అంటే ఐ డోంట్ థింక్. ఇంకా పిల్లలందరూ భయపడిపోయి టెన్షన్ పడిపోవాల్సిన సీన్ అయితే లేదు. అయితే ఎలా జరిగాయి ఏమంటే, ప్రతి ఒక్కళ్ళు మన వాళ్ళందరూ H1B మీద వెళ్తారు, అవునా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో, ఒక కంపెనీ స్పాన్సర్ చేస్తుంది, వాడు లే ఆఫ్ చేశాడు, అవునా. అటు లే ఆఫ్ చేసిన 60 రోజుల్లో మళ్ళీ ఇంకెవడన్నా తీసుకుంటే కానీ అక్కడ ఉండడానికి లేదు, లేకపోతే నా పరిస్థితి ఏంటి, అప్పుడు మీరు అన్నట్టుగా పెట్రోల్ పంప్కి వెళ్ళడమా, ఇంకెక్కడ వెళ్ళడమా, తప్పుడు పనులు చేయడం, ఇవన్నీ వస్తాయి. ఇది వచ్చేసరికి కిడ్స్ ప్రెషర్ ఆన్ పేరెంట్స్ ప్రెషర్ ఆన్ ఇండియన్ గవర్నమెంట్. సో ఇండియన్ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు కోఆర్డినేట్ విత్ ది యుఎస్ గవర్నమెంట్. వీళ్ళు చేసే ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు, చేసినప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితులు కూడా అనుకూలించాలి కదా. అందుకని వాళ్ళు ఏమన్నారు, ఇంతకుముందు ఈ లాటరీ సిస్టము, డిప్ సిస్టము ఉన్న వీసా ప్రాసెసింగ్ కొంత మార్పులు తెస్తాం, మేము ఇంకా వీలైనంత సరళింపు తీసుకొస్తాం, ఇందులో ఫ్రాడ్లు జరగడం, తప్పిదాలు జరగడం అనేవి కాకుండా చూస్తాం, వీ విల్ ట్రై టు సపోర్ట్, వీ ఆర్ వెరీ ఆప్టిమిస్టిక్ అని వాళ్ళు అన్నప్పటికీ కూడా టైం పడుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ స్లో. అందుకని భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, భారత ప్రభుత్వం ఈజ్ ట్రైంగ్ టు కోఆర్డినేట్, వాళ్ళకి లీగల్గా ఏదైనా సపోర్ట్ కావాలంటే ప్రొవైడ్ చేయడం, ఇప్పుడు లీగల్ సర్వీసెస్కి కావాల్సిన ఫ్రీగా లీగల్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం, వాళ్ళ ట్రాన్సిషన్కి హెల్ప్ చేయడం, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ సర్వైవల్కి టు సమ్ టైమ్ బీయింగ్గా కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం, ఇలాంటి విషయాల్లో భారత ప్రభుత్వం కూడా పనిచేస్తుంది, చేయట్లేదు అనేం లేదు. మరేంటి సార్ ఇలా ఉంటే పరిస్థితులు ఎలా ఏమవుతుంది అని అంటే, ఒకటి చెప్పాను మీకు నేను, రిసెషన్ అనేది అంతగా లేదు కాబట్టి ఇంకా ముందు అవుతాయి అనే భయపడాల్సిన సిచ్యువేషన్ లేదు. రెండవది, ఇలావి కాకుండా, ఇలా లే ఆఫ్లు కాకుండా ఉండాలి, మన కెరియర్లు కంటిన్యూస్గా ఉండాలి అని అంటే ఒక ఆలోచన అండి, వీ హ్యావ్ టు చేంజ్ విత్ ద వరల్డ్, అవునా కదా. స్కిల్ సెట్ని మార్చాలి, స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి.
ప్రతి రంగంలో ఏఐ వచ్చేసింది. Yes. పిచ్చయ్య గారు చెప్పినట్టు సాఫ్ట్వేర్లోనే కాదు, అన్నిట్లో. ప్రతి దాంట్లో కూడా ఏఐ వచ్చేసింది. Yes. మరి ఇప్పుడు ఏఐ వచ్చేసినప్పుడు నా పని ఏంటి, నేను ఎలా సస్టైన్ అవ్వాలి అని అనుకుని నా స్కిల్ సెట్కి ఏఐ ఎలా తోడవుతుంది, నా స్కిల్స్ ఏఐని యూజ్ చేసుకుని నేను ఎలా సస్టైన్ అవ్వగలను Yes. అన్న ధోరణిలో ఒకవేళ యువత ప్రిపేర్ అయ్యారనుకోండి, అప్పుడు ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎనీ ఛాలెంజ్. Yes. దానికి ప్రిపేర్ అవ్వాలి. మారుతున్న టెక్నాలజీకి, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా మనం మన స్కిల్ సెట్ని మార్చుకున్నట్టయితే, దానికి ప్రిపేర్ అయినట్టయితే ఇబ్బందులు ఉండవండి. మీరు యుఎస్ గురించి మాట్లాడుతున్నారు, రేపు పొద్దున భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. Yes. మన దగ్గరే ఇవాళ మీరు వెళ్ళి చూసినట్టయితే వాట్ ఈజ్ అవర్ అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్, హౌ బ్యాడ్ వీ ఆర్. సో వీటన్నిటిని అవాయిడ్ చేయాలి, టెన్షన్ అవాయిడ్ చేయాలంటే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు దే హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్. Yes. అంటే ఒక విధంగా చెప్పొచ్చండి, వీళ్ళందరూ బయట పోవడానికి ఇక్కడ మన దగ్గర ఆపర్చునిటీస్ లేకే వెళ్ళారు. అవునా? ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ స్టెప్గా మన వాళ్ళు ఏం చేశారు, పిల్లల్ని ఇక్కడి నుంచి యుఎస్ పంపించారు. తర్వాత రెండో విధంగా ఏం చెప్పారు, మా పిల్లలు మీ దగ్గరికి వస్తే కాస్ట్లీ, మీరే మా దగ్గర వచ్చి సెటప్ చేయండి, మీకు చీప్ అవుతుంది అన్నారు. అని తీసుకొచ్చేసి ఇక్కడ సంస్థల్ని పెట్టించారు. Yes. ఇక్కడ ఈ సంస్థలు పెట్టించే టైంలో మనవాళ్ళు ఏం చేశారు, మనవాళ్ళు కూడా ఏమన్నారు, మీరు సంస్థలు కూడా ఇక్కడ పెట్టాల్సిన అవసరం లేదు, మీ వరకు మాకు అవుట్ సోర్స్ చేసి ఇవ్వండి అని. ఇప్పుడు టీసీఎస్ఏ కానీ, Yes. హెచ్సిఎల్ఏ కానీ, Outsourcing. ఈ కంపెనీలన్నీ ఏం చేసాయి, యూ ప్లీజ్ అవుట్ సోర్స్, మేము మా వాళ్ళని రిక్రూట్ చేసి Yes. మీకు ఇస్తాం, వీ విల్ గివ్ యూ కాస్ట్. Yes. అవునా కదా? దే ఆర్ గోయింగ్ టు గెట్ అ బెటర్ కాస్ట్ హియర్, సో దే స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అవునా? ఇవాళ మీరు చూసినట్టయితే విప్రో ఉంది, హెచ్సిఎల్ ఉంది, టీసీఎస్ ఉంది. ఎవరు చేసినా అదే సాఫ్ట్వేర్, Yes. ఎవరు చేసినా అదే క్వాలిటీ స్టాండర్డ్స్, ఎవరు వాడినా అదే ఏఐ. అవునా కదా? సో ఏం చూస్తారు అప్పుడు, ఎవరు కాస్ట్ బెనిఫిట్ ఇస్తే వాళ్ళు. అవునా కాదా? అలా ఇదొక ఇది. అది పోను ఇప్పుడు ప్రభుత్వాలు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరే టీ హబ్ అని తెచ్చారు. సో ఇట్స్ నాట్ జస్ట్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ బట్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్. డోంట్ లుక్ ఫర్ ఎంప్లాయ్మెంట్, క్రియేట్ Create. ఎంప్లాయ్మెంట్ అన్న సపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ ముందు లేవు. Yes. When I graduated, the kind of situation or the day you were graduated, నాది మానేయండి, మీ టైంకి కూడా మార్పు ఎంత ఉండింది. ఇవాళ అవకాశాలు చూసినట్టయితే మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా ఆ దిశలో చేయాలి అవకాశాలు పెంచడానికి, నాట్ జస్ట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ బట్ ఆల్సో ఫర్ దిస్. అండ్ అట్ ది సేమ్ టైం ఒక్కటి నేను చేస్తాను అని కాకుండా, ఉద్యోగం మీదే కాకుండా people should be able to be multitasking capable. Yes. And things like that. అలా చేసినట్టయితే I don't think this will be a challenge in coming days and people can do better. Yes. Let's hope for good things to Yes, happen. sir. Thank you, sir. Thank you.